తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్, దేవలోక్ నిర్మాణాలకు టీటీడీ కేటాయించిన 35 ఎకరాల స్థలాన్ని వెనక్కు తీసుకుని అనుమతులను రద్దు చేస్తున్నట్టు తిరుమల వేదికగా సీఎం వెల్లడించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై హిందూ సంఘాలు, సాధు సంతులు సంబరాలు జరుపుకున్న వారితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో స్పా సెంటర్లకు కానీ అలాగే హోటళ్లకు అలాగే బార్లు అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇవ్వద్దని చెప్పి ముంతాజ్ హోటల్ యొక్క అనుమతులను రద్దు చేయాలని చెప్పి గత కొద్ది రోజులుగా తిరుపతిలో హిందూ సంఘాలు అలాగే సాధు పొంగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అలాగే టీటీడీ పరిపాలన భవనం ఎదుటి కూడా ఒక సాధు పొంగులు అలాగే హిందూ ధార్మిక సంస్థలు కొన్ని ఆమరణ నిరాదీక్ష చేసిన పరిస్థితి ఉంది. జీవో నెంబర్ 24 రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వేదికగా ఆ యొక్క ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రకటన కూడా చేశారు. దీనిపైన తిరుపతిలో కూడా ఒక హిందూ సంఘాలు అలాగే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలోని ముంతాజ్ హోటల్కు అలాగే దేవలోక్కు ఏదైతే టీటీడీ ఒక స్థలాన్ని కేటాయించిందో ఈ స్థలంలోనే మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది హిందూ సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటాం. అంటే తిరుమల లాంటి క్షేత్రంలో కొంతమందికి ఒక తిరుపతిలో దేవలోక్కు అలాగే ముంతాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్కి సంబంధించి కొంత అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ యొక్క అనుమతులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రద్దు చేస్తూ ఒక ప్రకటన చేశారు. దానిపై మీ అభిప్రాయం? పవిత్రమైన తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఈరోజు మద్యము, మాంసము, స్పా సెంటరు, విదేశీ సంస్కృతికి సంబంధించిన కల్చర్తో ఈరోజు ఒబెరాయ్ హోటల్ వారు ముంతాజ్ హోటల్ అనే ఒక పేరు పెట్టి ఇక్కడ నిర్మితమవుతా ఉంటే దీన్ని మొట్టమొదటి నుంచి కూడా మేము హిందూ సంఘాలు కానీ స్వామీజీలు అందరం కూడా మేము వ్యతిరేకిస్తూ వస్తున్నాము. ఈ విషయాన్ని పదే పదే మేము ముఖ్యమంత్రి వారి దృష్టికి కానీ టీటీడీ ఈవో గారి దృష్టికి, టీటీడీ చైర్మన్ వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. వారేమో మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే గత సంవత్సరం వారు ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని రద్దు చేయలేని పరిస్థితి అయ్యింది. ఆ తర్వాత స్వామీజీలు ఆమరణ నిరాదీక్ష చేయడం, అదేవిధంగా తిరుమలకి పాదయాత్ర చేయడం, ఇలా చాలా కార్యక్రమాలు కూడా చేసిన తర్వాత ఈరోజు టీటీడీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా తిరుమల క్షేత్రంలో ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాము. తిరుమలకి సంబంధించిన వ్యవహారంలో ఏది కూడా మేము వెనకడుగు వేయము. కాబట్టి ముంతాజ్ హోటల్ని మేము రద్దు చేసేసి వాటిల్ని అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు ప్రకటించడం చాలా శుభదాయకం. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారనేసి కూడా మేము అనుకుంటున్నాము. ఈ విజయం అనేది ఖచ్చితంగా యావత్తు హిందూ సమాజానికే చెల్లుతుంది. ఈరోజు స్వామీజీలు ఒక పక్కన వారు తిండి అన్నీ మానుకొని టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆమరణ నిరాదీక్ష చేశారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు నుంచి కూడా మేము ఎలాగైనా దీన్ని ఆపాలని ఒక కంకణం కట్టుకునేసి మరి అదేవిధంగా కొంతమంది అందరం కూడా కలిసి పాదయాత్ర కూడా మొన్న చేయడం జరిగింది. మీరు అందరూ కూడా తెలుసు. ఆ తర్వాత జరిగిన శుభ పరిణామం ఇది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, తిరుమల విషయంలో దయచేసి మీరు ఎటువంటి అసాంఘికకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దండి. పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రాన్ని దయచేసి కాపాడండి, ఆ పవిత్రతను, ఆధ్యాత్మికతను అనేసి మేము ఇప్పుడు మరొకసారి కోరుకుంటున్నాం. ఇదే ఈరోజు ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాము, అవినీతి అక్రమాలకు చోటు లేకుండా చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఇది ఎందుకురా అంటే ఈ నిర్ణయం అనేది అసలు హిందువులుగా మాకు మా ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఎందుకంటే గత 6 నెలలుగా మేము చేస్తున్నటువంటి పోరాటం, అలాగే చైర్మన్గా వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఆయన వచ్చిన మొదటి రోజునే దీన్ని ఖచ్చితంగా మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పడం, దాని తర్వాత ఎన్నో పరిణామాలు జరగడం, ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క మనవడు యొక్క పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, జీవో నెంబర్ 24 మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము, అలాగే దేవులకు కూడా క్యాన్సిల్ చేస్తున్నాము, ఈ భూమి మొత్తం మళ్ళీ టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పడం, నిజంగా అయ్యా మీకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా హిందువులకి జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు అరికట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక హిందువులుగా మాకు ఈరోజు ధైర్యం ఉంది. ఒక హిందువులుగా మేము ఈరోజు చాలా ఆనందపడుతున్నాం. కలియుగ దైవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే హిందువుల దేవాలయాల జోలికి రావాలంటే భయపడాలి. అలాంటి నిర్ణయం కూడా తీసుకోండి. హిందువుల ఆలయాలను కూడా మీరు పరిరక్షించే విధంగా ఒక జీవో తీసుకురావాలని నేను గౌరవ ముఖ్యమంత్రులను వేడుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి సనాతన ధర్మం కోసం ప్రాణం ఇస్తామన్నారో కానీ కొన్ని పరిణామాల వల్ల మేము చాలా బాధపడ్డాం. ఈరోజు మీరు కలిసి కట్టుగా తీసుకున్నటువంటి
తీసుకున్నటువంటి కూటమి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము శిరస్సు వంచి పదాభివందనం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు హిందువులు మేము చాలా స్వాగతిస్తున్నాం. ఇంకా ఎన్నో అరాచకాలు జరుగుతున్న హిందువుల మీద వాటిని హిందూ దేవాలయాల భూముల్ని అదే దేవాలయాలకు కూడా అప్పగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఎప్పుడూ మీ వెంటంటూ మేము నిలబడి ఉంటామని, ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం మేము ముందు నడుస్తామని మేము మీకు శిరస్సు వంచి మేము తెలియజేస్తున్నామయ్యా. తిరుమల తిరుపతి ఈ రెండు వేరు కాదని, తిరుమల తిరుపతి అనేది పవిత్ర పుణ్యక్షేత్రం అని, ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అలాగే హిందూ సంఘాలు కూడా కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి తీసుకున్న యొక్క ముంతాజ్ హోటల్ యొక్క అనుమతులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘ నాయకులు అలాగే బీజేపీ యొక్క అనుబంధంగా ఉన్న కొంతమంది ఇక్కడ సంబరాలు జరుపుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ, టపాసులు కాలుస్తూ వారి యొక్క హర్షాన్ని తెలియజేశారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.